ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 2వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు గల వారఫలాల్లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి ఈ వారం బృహస్పతి 3వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ప్రారంభంలో మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది, కానీ వారం చివరిలో మీకు డబ్బు కొన్ని కారణాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఖర్చు చేయబడవచ్చు. వ్యాపారంలో మీకు అదృష్టం నుండి అపారమైన మద్దతు లభిస్తుంది. మీకు పెద్ద ఆస్తి ఒప్పందాలు ఉండవచ్చు. మీరు శత్రువుల నుండి విముక్తి పొందుతారు. ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త పని ప్రారంభిస్తారు. వ్యక్తిగత జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీరు కొత్త ఇల్లు మరియు వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. పెద్దల మార్గదర్శకత్వంతో మీరు విజయం సాధిస్తారు. పనిచేసే నిపుణుల ఆదాయం పెరుగుతుంది. పాత స్నేహితులు మీతో ఒక వ్యాపారం గురించి చర్చించవచ్చు. మీ ప్రేమ సంబంధం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఎక్కడికైనా వెళ్ళాలని లేదా విహారయాత్రకి వెళ్ళాలని కోరికను వ్యక్తం చేయవచ్చు. అలాగే మీరు ఈ వారం మీ గౌరవం గురించి ఆందోళన చెందుతారు. పిత్త వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారు పరధ్యానంలో ఉండవచ్చు. యువకులు తమ ప్రేమ సంబంధాల గురించి చాలా సున్నితంగా ఉండవచ్చు. ఎటువంటి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. పాత చెడు జ్ఞాపకాలతో మిమ్మల్ని కరవపెట్టే లోతైన ఆలోచనలకి వెళ్ళకండి. కొత్తగా ఏదైనా ఆలోచించే బదులు యథాస్థితిని కొనసాగించండి. మీకు జలుబు, దగ్గు మరియు జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే గురువారం వృద్ధ బ్రాహ్మణునికి దానం చేయండి. అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 6వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.